బంగ్లాదేశ్లో మైనారిటీలపై దాడులను అమెరికా తీవ్రంగా ఖండించింది. ప్రస్తుత పరిస్థితుల్లో బంగ్లాదేశ్కు అమెరికా సాయం అవసరమని, అక్కడ రాజకీయ, ఆర్థిక స్థిరత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సహాయం చేస్తామని అమెరికా స్పష్టం చేసింది. కానీ బంగ్లాదేశ్లో జరుగుతున్న మైనారిటీలపై దాడులను వెంటనే ఆపేయాలని, అప్పుడే సహాయం చేస్తామని తెలిపింది. మరోవైపు ఐరాస భద్రతా మండలి సలహాదారుడు సైతం యూనస్తో చర్చలు జరిపారు. బంగ్లాదేశ్లో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతుందని, అన్ని మతాల ప్రజల భద్రత ప్రభుత్వానిదేనని సూచించారు. గత కొన్ని నెలలుగా బంగ్లాదేశ్ రావణ కాష్టంలా రగులుతోంది. రిజర్వేషన్లకు వ్యతిరేకంగా జరిగిన అల్లర్లు హింసాత్మకంగా మారాయి. స్వాతంత్ర సమరయోధుల వారసులకు రిజర్వేషన్లు కల్పించడాన్ని వ్యతిరేకిస్తూ అక్కడి యువత ఆందోళన బాట పట్టారు. దీన్ని అణచివేసేందుకు అప్పటి ప్రధాని షేక్ హసీనా సైన్యాన్ని రంగంలోకి దింపినా పరిస్థితులు చల్లారలేదు. దీంతో సైన్యం సూచనతో ఆమె ప్రధాని పదవికి రాజీనామా చేసి దేశం విడిచి పారిపోయారు. ఈ ఏడాది ఆగస్టు నుంచి ఆమె భారత్లో ఆశ్రయం పొందుతున్నారు. షేక్ హసీనా దేశం విడిచి వెళ్లిపోయాక బంగ్లాదేశ్లో పరిస్థితులు మరింత దారుణంగా తయారయ్యాయి. హిందువులు, మైనార్టీలే టార్గెట్గా దాడులు పెరిగిపోయాయి. వందల సంఖ్యలో హిందువులను అల్లర్ల పేరుతో హతమార్చారు. బంగ్లాదేశ్ హిందువులపై జరుగుతున్న దాడులపై అమెరికా ఐక్యరాజ్య సమితి సీరియస్ గా ఉన్నాయి. ఇటీవలే ఐక్యరాజ్య సమితి జాతీయ భద్రతా సలహాదారుడు ఎన్ఎస్ఏ జేక్ సుల్లివాన్ బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేత మహమ్మద్ యూనస్తో ఫోన్లో చర్చలు జరిపారు. బంగ్లాదేశ్లో మానవ హక్కుల ఉల్లంఘనలు జరుగుతున్నాయని, పరిస్థితులను అదుపు చేయాలని యూనస్కు సూచించారు. జేక్ సుల్లివాన్ యూనస్తో మాట్లాడడంపై అమెరికా ప్రభుత్వం స్పందించింది. వారిద్దరి మధ్య చర్చలు జరిగాయని వెల్లడించింది. బంగ్లాదేశ్లో అన్ని మతాల ప్రజల మానవ హక్కులు పరిరక్షించాలని యూనస్కు సుల్లివాన్ సూచించారు. బంగ్లాదేశ్లో ప్రజాస్వామ్యం ఉంటేనే అమెరికా మద్దతు బంగ్లాదేశ్కు ఉంటుందని, బంగ్లాదేశ్లో రాజకీయ స్థిరత్వం కోసం ఇప్పుడు సత్వరంగా చర్యలు చేపట్టాలని అమెరికా ప్రభుత్వం పేర్కొంది. సంక్షోభ సమయంలో బంగ్లాదేశ్ ప్రభుత్వానికి అమెరికా తప్పకుండా తోడుగా నిలబడుతుందని, అయితే మైనార్టీలపై దాడులు, మానవ హక్కుల ఉల్లంఘనలు నిలువరించాలని, అప్పుడే బంగ్లాదేశ్ అభివృద్ధి బాటలో నడుస్తుందని అమెరికా ప్రభుత్వ ప్రకటనలో పేర్కొంది. బంగ్లాదేశ్లో కొన్ని నెలల క్రితం ప్రధానమంత్రి షేక్ హసీనాని గద్దెదించిన తర్వాత అక్కడ విద్యార్థి నిరసనకారులు, ప్రతిపక్ష పార్టీ, మిలిటరీ అండదండలతో దేశంలో అరాచకాన్ని సృష్టిస్తున్నాయి. ఈ క్రమంలో మైనార్టీలు, ముఖ్యంగా హిందువుల ప్రార్థనా స్థలాలపై దాడులు జరుగుతున్నాయి. మరోవైపు అగ్రరాజ్యం అమెరికా తదుపరి అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఎన్నికల్లో విజయం సాధించారు. జనవరి 20, 2025 ట్రంప్ అమెరికా ప్రెసిడెంట్గా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇప్పటికే బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులను ట్రంప్ ఖండించారు. అమెరికా ప్రభుత్వం బంగ్లాదేశ్ ఘటనలపై చర్యలు తీసుకోవాలని కూడా ఆయన సూచించారు. ట్రంప్ వ్యాఖ్యలతో ఇటీవల కొద్ది రోజుల క్రితం అమెరికా ప్రభుత్వం బంగ్లాదేశ్లో మైనార్టీలపై దాడుల అంశంపై తొలిసారిగా స్పందించింది. బంగ్లాదేశ్ పరిస్థితులను అమెరికా అధ్యక్షుడు జో బైడెన్కు తెలియజేస్తున్నామని, ఆ దేశంలో మైనారిటీ మతాల ప్రజలపై దాడులకు బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం బాధ్యత వహించాల్సిందేనని వైట్ హౌస్ ఓ ప్రకటన జారీ చేసింది. ఆ తర్వాత అమెరికాలో డెమోక్రటిక్ కాంగ్రెస్ మెన్ శ్రీ థానేదార్ కూడా బంగ్లాదేశ్ ప్రభుత్వంతో హిందువులపై జరుగుతున్న దాడుల ఘటనలపై అమెరికా ప్రభుత్వం వెంటనే స్పందించాలని, బంగ్లాదేశ్ ప్రభుత్వాన్ని ఈ అంశంపై నిలదీయాలని సూచించారు. ప్రపంచంలో ఏ దేశంలోనైనా అణిచివేతకు గురయ్యే ప్రజల హక్కుల పరిరక్షణకు అమెరికా కట్టుబడి ఉందని, బంగ్లాదేశ్లో కూడా ఇదే విధానాన్ని కొనసాగించాలని థానేదర్ అన్నారు. ఆ దేశంలో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందని, అక్కడి ప్రజలు అమెరికా నుంచి సాయం కోరుతున్నారన్నారు. ఈ అంశంపై బంగ్లాదేశ్ ప్రభుత్వ ప్రతినిధితో అమెరికా చర్చలు జరిపి అక్కడ శాంతి, సమానత్వం నెలకొల్పేందుకు ప్రయత్నించాలని అన్నారు. దీంతో ఐరాస భద్రతా మండలి సలహాదారుడు యూనస్తో చర్చలు జరిపారు. అయితే బంగ్లాదేశ్ ప్రభుత్వ తీరుపై అమెరికా, ఐరాస సీరియస్గా ఉన్నా యూనస్ మాత్రం అక్కడ సైన్యం చేతిలో పావులా మారిపోయారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.